నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. న్యాయబద్ధంగా ప్రభుత్వం నిబంధన ప్రకారమే అంబర్పేట్ దుర్గానగర్ అలీ కేఫ్ సమీపంలో 100 గజాల స్థలంలో ఉన్న ఇంటిని సాయిబాబా అనే వ్యక్తి నుంచి మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుగోలు చేయడం జరిగిందని, అది కూడా తన భార్య తహసీల్ ఉమేరా పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని మహమ్మద్ అబ్దుల్ ఫరీద్ వివరించారు. ఈ మేరకు ఆయన అంబర్పేట్లో మాట్లాడుతూ తన భార్య కొనుగోలు చేస్తే తనపై లేనిపోని పుకార్లు క్రియేట్ చేసి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫరీద్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై లేనిపోని ఆరోపణలపై న్యాయపరంగా పోరాటం చేస్తానని హౌస్ నెంబర్ 2-3-692/1/D/28లో తాను 29/5/23న సాయిబాబా అనే వ్యక్తి వద్ద అగ్రిమెంట్ చేసుకున్నానని, అనంతరం 6/11/2023న రిజిస్ట్రేషన్ చేసుకున్నానని వెల్లడించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం తాను సాయిబాబాకు డబ్బులు చెల్లించడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా ఇంటి విక్రయదారుడు సాయిబాబా మాట్లాడుతూ, ఈ ఇంటిపై నాకు సర్వ హక్కులు ఉన్నాయని, నా ఇష్టపూర్వకంగా ఫరీద్కు విక్రయించడం జరిగిందని వెల్లడించారు. मैं पोजीशन लेने के बाद मेरे लॉक्स थे। रात में 12 बजे वो कटर को लेके आके इन्होंने लाक कट कर दिए थे। तो कट करने के बाद मैं दूसरे दिन मैं जाके देखा तो मेरे पोजीशन पे लाक कट करके दूसरा लाक दिल दिए बोल के मैं लीगल पुलिस डिपार्टमेंट को कंप्लेंट करा। मैं साहब मैं ऑलरेडी घर ख़रीद लिया, ये मेरे पे रजिस्ट्री हो गई, मेरी वाइफ के नाम पे रजिस्ट्री हो गई, ऑलरेडी मेरे को ओनर पोजीशन दे दिए, मेरे को ऐसा कट कर दिए। वो तो उन लोग इंक्वायरी करे। मैं डिपार्टमेंट को मैं कोई सपोर्ट नहीं करा, मैं लीगल गया तो उन लोग बुला के इंक्वायरी करे। इंक्वायरी में उन ये एक्सेप्ट कर लिया, हाँ मैं काटा। तो कहीं को काटा भाई, तू ओनर ही नहीं है, तेरा पिताजी ओनर थे, वो बेच दिए उन्होंने, तो कैसा काटता बोल के बोला लीगल एक्शन लेने ने मेरे से गलती हो गई बोल के मेरा उसका लाक खोल के मेरे को मेरा लाक डालने लगा दिए। और फिर दूसरी चीज़, डिपार्टमेंट को क्यों बदनाम कर रहे हैं? डिपार्टमेंट का कोई लेना देना ही नहीं है उसमें। और फिर ये जो भी मीडिया वाले लिए, उन लोगों का जो वर्जन लिए थे वो मेरा भी वर्जन लेना था। मेरे भी क्या है, मैं कैसा लिया, क्या करा, डॉक्यूमेंट्स मैं कब करा, मैं पेपर में दिया नहीं दिया, सो वो भी देखना था। मेरे ऑलरेडी मेरे फैमिली में, मेरे रिलेशन में पूरा मेरे को डैमेज हो रहा हूँ। मेरे पूरे लोग बोल रहे हैं ऐसा कैसा होगा बोल के बोल रहे, पूरी इज्जत का वो कर दिए। और मेरे पॉलिटिकल में भी मेरे को कई लोग वो कर रहे हैं, अरे भाई तुम सीनियर है, कभी ऐसा काम नहीं करे, कारोबार करते बन के ऐसा नहीं हुआ। मेरे पॉलिटिकल में, मेरे फैमिली में बहुत मेरे को डैमेज हुआ। मैं इसके लिए मैं सीरियस लीगल एक्शन ले रहा हूँ मैं, और ऑलरेडी मैं कोर्ट के थ्रू जाके इन लोगों पे मैं एक्शन लूँगा। पी साई कुमार, మా అంబర్పేట ఏరియా ఉంటా. మా ఇంటి దుర్గానగర్ అంబర్పేట ఏరియా. మా ఇంటి నంబర్ 2-3-692/1/D/28/A అనే ఇల్లు నా కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు. అది నేను ఈ ఫరీద్ బాయ్ అంటే ఆయనకు అమ్మకం చేసిన తర్వాత నాకు ఆయన డబ్బులు మొత్తం వచ్చేసినాయి. ఆయన పేరు మీద ఈరోజు బదలాం చేస్తున్నాడు. అదంతా స్టేట్మెంట్ అంతా వస్తుంది, నాకు చెప్పకుండా అమ్మినామని అంటున్నాడు. నేను 22 జనవరి 2023లో ఈనాడు పేపర్కు హౌస్ ఫర్ సేల్ అని కూడా వేస్తే కూడా గిరాకులు వస్తే వాళ్ళని తిట్టిండ్రు. ఇలా ఇద్దరు వాళ్ళ మొగలు కలిసి, కొడుకు కోడలు కలిసి వాళ్ళు తిట్టిండ్రు. వాళ్ళని వచ్చిన వాళ్ళని రావద్దని చెప్పిండ్రు. కాబట్టి నేను చెప్పక చేయకే అమ్మలేదు. అది ఎంతవరకు మొదల నుంచి పేపర్లు రిజిస్టర్నే వేస్తున్నారు. బ్రోకర్లు వస్తున్నారు, పోతున్నారు, చేస్తున్నారు. ఇవాళనేమో మా ఆత్మహత్యలకు కారణమని అంటున్నారు. అదంతా తప్పు. కష్టం చేతగానోడాడు, గుడంబ పివడగాడాడు, కష్టం చేతగానోడు అట్లా అంటాడు. ఆయన ఏం తప్పు చేసిండని మమ్మల్ని కూడా సరిగా చూడలేడు. పెట్ట అంటాడు, దెంగే అంటాడు. నన్ను నా కోడలు అనాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. అది 3 గంటలు తిడతా. అది నన్ను బూతు మాటలు తిట్టింది, నన్ను మా భార్యను ఇద్దరిని కలిసి 3 గంటలు పచ్చి బూతులు తిట్టిండ్రు. అది తిట్టిన తర్వాత పిల్లగాడు కొడుకు కూడా తిడతాడు. కొడుకు బిడ్డే, వీళ్ళిద్దరు కాక కొడుకు కాక బయటికి వెళ్ళి పిలిపించి దాని చెల్లెను కూడా తిట్టిపిస్తారు. చెల్లె తిడతాడు, సడ్డ కూడా తిడతాడు. ఇంతమందిని తిట్టిపిచ్చి మడి రోడ్ల నా ఇజ్జత్ తీసేసారు. పచ్చి బండ బూతులు పరేషాన్ అయిపోయారు బస్తీలో వాళ్ళంతా. ఇట్లా తిట్టితే మా ఇజ్జత్ పరువు పోయింది. ఆ రోజే మాకు ఉరేసుకునేటంత పని వచ్చింది. నేను అప్పుడే 100 డైల్కు నంబర్ చేస్తే రఫీక్ అంటే ఆయన కానిస్టేబుల్ వచ్చిండు. 6:30 ఫోన్ చేస్తే 9:30 వచ్చిండు. అక్కడికి వస్తే అప్పుడు బంద్ అయింది. మళ్ళీ తెల్లారి నా మీద రిపోర్ట్ ఇచ్చిండ్రు, నేనే చేసిన అని చెప్పి. అవన్నీ అన్ని పచ్చి మాటలు, అబద్ధాలు నోరిప్తే అబద్ధాలు. ఇంకా
ఒక్కసారి కాదు 15 సార్లు 10 సార్లు పంచాయతీ పెట్టిపించిన. పంచాయతీ పెట్టిపిస్తే కూడా పంచాయతీ నాడు మంచిగా ఉండాలి, తెల్లారి వచ్చినోని తిట్టాలి. పంచాయతీలో చెప్పిన నువ్వు తీసుకోరా అని చెప్పిన, ఇంకేం చెప్పాలి, నువ్వు అన్నా తీసుకో నాకు ఇన్ని డబ్బులు ఇచ్చే వెళ్ళిపోతా అని చెప్పిన. అట్లా నాకు మళ్ళీ అమ్మటోని అమ్మనిస్తలేడు. అప్పులు ఎట్లున్నాయో నాకు అప్పులు అయినాయి. నేను షాప్ పెట్టిన, మలక్పేట మార్కెట్లో 2 షాపులు పెట్టినా, నేను దివాలా తీసిన, మోసం అయింది. మరి అప్పులు కట్టుకోవద్దా నేను? కరోనా రాకముందు నుంచి నాకు కిరాయిలు లేవు. కిరాయిలు లేకపోతే నేను ఏం చేయాలి? అప్పులు చేసుకొని తిన్నా. దెంగయ్య అంటాడు ఇంట్లోకి వెళ్ళి, నీ పెండ్లాము అంటాడు నన్ను, మా అమ్మ వాళ్ళ అమ్మ మా భార్యను, నీ పెండ్లాము అని అంటాడు. పచ్చి నోరిపితే బూతులు ఇట్లా ఒక్కటి లేకుంటే ఒకటి మమ్మల్ని వేసి పాడదెంగతా అంటున్నాడు. రాత్రికో రాత్రి వేసి పాడదెంగతా అంటాడు. నేను ఫరీద్బాయికి అమ్మేసినా ఆయనకు న్యాయం జరగాలి. పోలీసు శాఖ కానీ కోర్టు వాళ్ళు కానీ ఆయనకు న్యాయం చేయండి. ఆయనది ఏం తప్పు లేదు. ఇదంతా బూటకం, అబద్ధం, పచ్చి అబద్ధం వీడు ఇచ్చే స్టేట్మెంట్ అంతా. కాబట్టి నన్ను కూడా రాత్రికో వేసి పడేస్తారు. 3 నెలల టైం ఇచ్చిండు ఆయన. ఆ 3 నెలల లోపల 30 తిప్పలు పెట్టిండు నన్ను ఇంట్లో. కాబట్టి నేను 3 నెలలు కాగానే 2-3 రోజులు ఉందనగానే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయినా. రాత్రికో వేసి పడేస్తానంట. నా దగ్గర వీడియో రికార్డింగ్లు కూడా ఉన్నాయి. ఒక్క రోజన్నా నాయన అన్నాడు. 15 ఏళ్ళ సంది నేను పెద్ద చేసి కన్నీ పెంచి పెద్ద చేస్తే 15 ఏళ్ళ పెళ్ళి అయినాక నన్ను కూడా ఒక్కసారి నన్ను నాయన అనలే, వాళ్ళ అమ్మని అమ్మ అనలే, ఆ కోడలి పిల్లనేమో నన్ను మామ అనలే, ఈమెను అత్త అనలే. ఇప్పుడేమో ఆస్తి కోసం కొట్లాడుతున్నారు. ఎవడన్నా అంటే ఇప్పుడు కొత్త రూల్స్ తీసిండ్రు. పిల్లని ఆ ఇల్లుని చూసి పిల్లని ఇచ్చిండ్రంట. వాళ్ళు ఇల్లు ఉంటేనే పిల్లని ఇచ్చిండ్రంట. ఇది ఎక్కడ కొత్త రూల్స్ వెళ్ళింది లేదుగా. అత్త మామ చచ్చిపోయినా సరే ఇల్లు కావాలంట. ఇది న్యాయమా? మమ్మల్ని ఏ రోజైనా వీళ్ళు చాలా గ్యాంగ్ పెద్దగా ఉంది. అది వీళ్ళది వీళ్ళ అత్తగారిది వీళ్ళ మరదలది అంత గ్యాంగ్ పెద్దగా ఉంది సార్. పోలీస్ శాఖకు నేను దయచేసి చెప్తున్నా, వేడుకుంటున్నా. నేను ఏంటంటే వీళ్ళతో ఎప్పటికైనా నాకు ప్రాణహాని ఉంది. మేము ఎక్కడున్నా, ఇవాళ చింతల బస్తీలు ఉన్నా, రేపు ఇంకెక్కడున్నా కానీ నాకు వీళ్ళతోటి మాత్రం ప్రాణహాని తప్పకుండా ఉంటుంది. దీన్ని మీరు సహకరించాలి. నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ ఫరీద్బాయి కూడా ఏమి తప్పు లేదు, ఆయన ఉత్తరాన్ని ఈరోజు బదలాం చేస్తున్నాను.